హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు లేదా ఇంట్లో వాళ్ళందరూ సండేని స్పెషల్గా ఏదైనా ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ముక్క సాఫ్ట్గా ఉడికి చాలా సింపుల్గా కూడా చూపించానండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. దీనికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని దానిలోకి 1.5 గ్లాసు బాస్మతి రైస్ వేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ కొంచెం పాతవైతే బాగుంటాయండి రైస్కి. ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కొని నీళ్లు పోసి ఇలా మూత పెట్టి ఒక అరగంట నానబెట్టుకోండి. ఈలోపు ఇక్కడ నేను ఒక 1/2 కేజీ చికెన్ని తీసుకున్నానండి. దీనిని శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి ముక్కలనేవి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేటట్టు కొట్టించుకోండి. ఈ ఫ్రై పీస్ బిర్యానీకి బాగుంటుంది. ఇప్పుడు నీళ్ళు ఏమీ లేకుండా జల్లిగిన్నెలో వేసి ఇలా పక్కన పెట్టేసుకోండి. మసాలా పౌడర్ కోసం ఇలా ఒక ప్యాన్ని తీసుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకుంటున్నానండి. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 6-7 లవంగ మొగ్గలు, ఒక పెద్ద యాలుక్కాయ, అలాగే కొంచెం జాజికాయ, ఒక జాపత్రి, స్టార్ అనాస, కొంచెం స్టోన్ ఫ్లవరు, అలాగే ఒక 6-7 యాలుక్కాయలు, 2 బిర్యానీ ఆకులు, ఒక 3 కాశ్మీరీ రెడ్ చిల్లీని వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మంటని సిమ్లో పెట్టి ఈ స్పైసెస్ అన్నీ బాగా వాసన వచ్చే వరకు వేయించుకోండి. ఒక 2-3 నిమిషాల కల్లా ఈ స్పైసెస్ ఇలా వేగుతాయి. ఇప్పుడు దీనిలోకి ఒక 5-6 జీడిపప్పు ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ గసగసాలు, ఒక 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని స్టవ్ ఆపేసేయండి. ఈ కడాయి వేడికి ఇవి 2 వేగిపోతాయి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలండి, లేకపోతే పౌడర్ అనేది బాగోదు. ఇలాగా పూర్తిగా స్పైసెస్ అన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలోకి ఇవన్నీ వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. చూసారా, ఇలా ఉండాలి మసాలా పౌడర్ అనేది. ఇప్పుడు దీన్ని ఇలా ఒక బాక్స్ గిన్నెలోకి వేసి మూత పెట్టేయండి, వాసన పోకుండా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మళ్ళీ ఒక 2 ఇంచుల అల్లాన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 20 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని ఈ మూడిటిని కొంచెం అవసరమైతే నీళ్ళు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలండి. ఇది రైస్లోకి, కర్రీలోకి రెండిటికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇలా ఒక కడాయిని తీసుకొని మనం కడిగి పెట్టుకున్న చికెన్ అంతటిని వేసేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇదంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకొని పైన మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. 2-3 నిమిషాలకి చికెన్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఇలా కొంచెం మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల కల్లా చికెన్లో నుంచి ఇలా నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు దీనిలోకి 1.5 గ్లాసు నీళ్లు పోసుకోండి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిపేసుకొని మూత పెట్టకుండా మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి నీళ్లు మరిగే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలాగ ఒక 5-6 నిమిషాలు చికెన్ని ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉడికించుకోండి. అప్పుడు ఈ చికెన్లోని సారం అంతా ఈ నీళ్ళల్లోకి దిగుతుందండి. ముక్క చూసారా, ఇలా ఉడికించుకోవాలి. చికెన్ని మనం పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ చికెన్ నీళ్ళల్లో ఉండే ముక్కలన్నిటినీ సపరేట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ తీసి ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళని పడేయొద్దండి, ఇవే మనం ఎసురుగా వాడుకుంటాము. ఇప్పుడు ఇంకొక గిన్నెను పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 లవంగ మొగ్గలు, కొంచెం జాపత్రి, ఒక 2 మరాఠీ మొగ్గలు, ఒక స్టార్ అనాస, 3 యాలుక్కాయలు, ఒక 2 బిర్యానీ ఆకులను ఇలా తుంచి వేసుకొని అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర ఉంటే వేసుకోండి, లేదా షాజీరా అయినా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఈ స్పైసెస్ అన్నీ బాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి.
ఒక 2 నిమిషాల తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకొని ఇలా అంతా కలిపేసుకోండి. ఈ ఆయిల్లో కొత్తిమీర పుదీనా వేగడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఇదంతా కలుపుకొని మనం తయారు చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాని 1 టీ స్పూన్ వేసుకోండి. ఈ మసాలా పౌడర్ వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. 1 నిమిషం తర్వాత దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ వాటర్ని ఇక్కడ నాకు ఒక 2 గ్లాసులు అయ్యాయండి. ఈ 2 గ్లాసుల చికెన్ వాటరు అలాగే 1 గ్లాసు నీళ్లు పోసుకోండి. అంటే 1.5 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత రుచి చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ కొంచెం తగ్గింది, అందుకని నేను ఒక 1/2 టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని మళ్ళీ కలుపుకొని ఈ నీళ్ళని ఇప్పుడు బాగా తెరల కాగే వరకు మరిగించండి. నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక అరచెక్క నిమ్మకాయని ఇలా స్ట్రైనర్ పెట్టుకొని పిండుకోండి, ఇత్తనాలు పడకుండా ఉంటాయి. ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు ఈ నీళ్ళల్లో ముందుగా మనం నానపెట్టుకున్న రైస్ని నీళ్ళు ఏమీ లేకుండా వడకట్టేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే అలా కలపకూడదండి, రైస్ అనేది విరిగిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నిదానంగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకొని ఒక 5 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నాన్ని ఇలా ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత ఇలా నిదానంగా కలుపుకొని ఇప్పుడు మూతను పెట్టేసి మంటని సిమ్లో పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు అన్నాన్ని ఉడికించుకోండి. అన్నం అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇలా ఒక చాకుని తీసుకొని గుచ్చి చూడండి. రైస్కి చాకు అనేది తడేమీ లేకుండా వస్తే రైస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చూద్దాము. దానికోసం కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. ఈ 2 వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటం ఆడే వరకు ఫ్రై చేయండి. జీలకర్ర ఇలా వేగిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఆయిల్లో బాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలకి ఉల్లిపాయ అనేది ఇలా వేగిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇదంతా మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు ఒక పెద్ద టమాటాని ఇలా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి టమాటాని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాల కల్లా టమాటా ఇలా బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కమ్మగా ఉండే పెరుగుని కొంచెం మెత్తగా చేసుకుని వేసుకోండి. ఈ పెరుగును కూడా ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఒకేసారి వేసేసుకోవద్దండి, ఇందాక ముక్కలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదా, అందుకని కొంచెం వేసుకొని కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఈ పెరుగుని బాగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా కలుపుకొని ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటిని దీంట్లోకి వేసేసుకోండి. వేసుకొని ఇదంతా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా అన్నం ఉడికేలోపు మీరు చేసేసుకోండి. నేను వీడియో కోసం ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఒక 5 టీ స్పూన్ల బిర్యానీ మసాలా పౌడర్ని వేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడ నేను ఒక 5 టీ స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత నాకు ఇక్కడ కొంచెం మసాలా పౌడర్ మిగిలిపోయిందండి. ఇది నెక్స్ట్ బిర్యానీ చేసేటప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి రుచి చూసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు కారం
అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇంకొక రెమ్మ కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఒక 6-7 నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీకు గ్రేవీ లాగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఫ్రై లాగా కావాలి, అందుకని నేను వేసుకోలేదు. ఒక 5-6 నిమిషాల కల్లా చికెన్ అనేది ఇలా బాగా వేగిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక పావు చెక్క నిమ్మరసం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇదంతా కలిపేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని అంతా ఇలాగా ఐరన్ కడాయిలో ఉంచొద్దు, వేరొక గిన్నెలోకి పెట్టేసుకోండి. ఒక 15 నిమిషాల తర్వాత రైస్ని చూపిస్తున్నానండి. చూసారా ఎలా ఉందో, పువ్వులాగా విచ్చుకొని. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ని తీసుకొని దానిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకోండి. అలాగే చికెన్ ఫ్రైని ఇలాగా సర్వ్ చేయండి. ఇలా అంతా వేసుకొని ఒక బాయిల్డ్ ఎగ్గు, కొన్ని ఉల్లిపాయలు, ఒక చిన్న నిమ్మ చెక్క, కొంచెం రైతా వేసుకొని తినండి. సూపర్గా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ముక్క సాఫ్ట్గా ఉడికి చాలా బాగుంటుందండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.